నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ధైర్యం మన ఆలోచనలో ఉంది, మన ఆచరణలో ఉంది, మన సంస్కృతిలో ఉంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ అస్. ప్రతి అణువణువులో ఉంది ధైర్యం. అది తెలుసుకున్న నాడే, అందుకే అంటారుగా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. లక్ష్మి అంటే కేవలం టెక్నికల్ వర్డ్స్లో సంపాదన అనే కాదు. అది మీరు అన్ని రకాలుగా మీరు చూస్తే అభివృద్ధి, యూనో ఇట్స్ లైక్ ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్, పీస్, ఇవన్నీ కూడా లక్ష్మి. లక్ష్మి ఎక్కడుంటుందో సుఖం, సంతోషం, ఆయువు, ఆరోగ్యము, అభివృద్ధి అన్ని రకాలుగా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ధైర్యం చేసినప్పుడే వస్తుంది. మన పురాతనమైన సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో ఆ ధైర్యం మంచిదే, ఆ ధైర్యం కావాల్సిందే, దాంతో ముందుకు వెళ్ళాల్సిందే. దానికి ఆదర్శం ఈ భరత భూమిలో, ఈ భారతావనిలో పుట్టిన అనేక మంది వీర వనితలు గాథలు వింటూ, వీరుల గాథలు వింటూ, వాళ్ళు చేసిన అనేక కృషులన్నీ కూడా తలుచుకుంటూ, స్మరిస్తూ, తరిస్తూ ముందుకెళ్తూ ఆ ప్రయాణం సాగిస్తున్నాను. అదే నా ధైర్యం. అంటే ఎలా వచ్చింది అసలు ఇలా ఒక ఆలయాల్ని వెలికి తీయాలి, బయట పెట్టాలి అని ఒక మరుగున పడినా, అసలు ఎవరికి మా ఊర్లో అసలు ఇలాంటి ఆలయం ఉందా అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది మీరు తీసిన ఆలయాలకు సంబంధించి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దాని వెనక ఉన్న మీరు మీ మాటలో తెలియజేయండి. చాలా వరకు కూడా ఒక పబ్లిక్ లైఫ్లో ఉంటున్నప్పుడు, ఒక సోషల్ లైఫ్లో ఉంటున్నప్పుడు అనేక మందిని మనం కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా, అండ్ నేరుగా యూనో ఒక యాక్టివిస్ట్గా కూడా గ్రాస్ రూట్లోకి వెళ్ళినప్పుడు, ఒక సమస్యలు మనకి కనపడుతున్నప్పుడు, ఒక నెగటివ్ నరేటివ్ ఏదైతే సమాజంలో దాని ప్రాబల్యం నెగటివ్గా వెళ్తున్నప్పుడు, ఆ విని వదిలేసి అయ్యో పాపం అలా కదా అంటే సరిపోదు. ఈ నెగటివ్ నరేటివ్ ఏంటి, అనాదిగా ఒక నెగటివ్ నరేటివ్ ఏదైతే వస్తుందో, చాలా వరకు కూడా ఓల్డ్ సిటీ అంట, పాత బస్తీ అంటారు, కానీ నేనంటాను అది ఓల్డెస్ట్ సిటీ. రియల్లీ? ఎస్, ఇండీడ్, ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఎప్పుడైతే మనకి మన చరిత్ర మీద అవగాహన ఉంటుందో, మనం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తామో, ఆ చరిత్ర పుటమి నుంచి అనేక అద్భుతాలు ఆవిష్కరింపబడతాయి, ముందుకు తీసుకురాబడతాయి. ఆ ప్రయత్నం మనం చాలా వరకు మానేసాం. కేవలం కల్పితంగా మన కళ్ళ ముందు కనపడే కొన్ని మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే విషయాలు తప్ప, సుదీర్ఘంగా వాటి మీద ఒక అవగాహనతో మనం తీసుకోలేకపోతున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఓల్డ్ సిటీయా, అక్కడికి ఎవరు వెళ్తారండి, అక్కడ ఎవరు వెళ్తారండి, హౌ కమ్? అరే ఎందుకు, మనం ఏమైనా బంగ్లాదేశ్లో ఉంటున్నామా, మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా? మన భాగ్యనగరంలో కదా మనుంది. మన భాగ్యనగరంలో మన పురాతనమైన పట్టణంలోకి వెళ్ళడానికి మనం ఎందుకు జంకుతున్నాం అనే ఆలోచన మొదలైనప్పటి నుంచి, అక్కడ పని చేస్తున్నప్పటి నుంచి అనేక అద్భుతాలు నేను చూశాను. సో ఏదైతే సొసైటీలో ఏదైనా ఒక నెగటివ్ నరేటివ్ అనేది ఒకానొక సందర్భంలో మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ మీకు చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు, ఒక 200 సంవత్సరాలు వాళ్ళు పాలించినప్పుడు, వాళ్ళు అనుకున్నారు ఈ దేశంలో మనం ఏమీ చేయలేము. ఎందుకు అంటే ఈ దేశ సంస్కృతి ఎంతటి వైభవంగా వెలిగిపోతుంది అంటే, ఈ సంస్కృతిని మూలాలు పెగిలించాలంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే అంటూ ఉంటాం కదా భిన్నత్వంలో ఏకత్వం అని. ఆ డైవర్సిటీ వాళ్ళు చూశారు ఇక్కడ, ఆ యూనిటీ చూశారు ఇక్కడ. ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు, ఎంతమంది మనుషులు, విభిన్న రకమైన ఆలోచనలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళని కలుపుతున్నది ఏంటి అంటే ఆ కల్చర్, ఆ డైవర్సిటీ, ఆ కల్చర్, ఆ కల్చరల్ ఇథోస్ వీళ్ళని బైండ్ చేస్తోంది. ఆ భారతీయత బైండ్ చేస్తోంది, ఆ సంస్కృతి బైండ్ చేస్తోంది. సో ఎన్నడైతే వీళ్ళ సంస్కృతి నుంచి వీళ్ళని మనం దూరం చేస్తామో, ఆ డివైడ్ అండ్ రూల్ స్టార్ట్ చేశారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ తెర మీదకి తీసుకొచ్చారు. మనకి ఎప్పుడు క్యాస్ట్ లేదండి. వర్ణ వ్యవస్థ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్కిల్స్. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో ఒక సైకాలజిస్ట్గా కూడా నేను చెప్తున్నాను, ఒక ప్రాపర్ వివరణతో. మన క్లాస్లో తీసుకుందాం, ఒక 50 మంది పిల్లలు ఉంటారు. 50 మంది పిల్లల ఒక ఐక్యూ లెవెల్స్ సిమిలర్గా ఉంటాయా? ఉండవు. దాన్ని మీరు ఎలా జడ్జి చేస్తారు?
బట్ కాలక్రమేణా 50 మంది పిల్లల్ని ఒక స్థాయి వరకు తీసుకొచ్చే ప్రయత్నం అక్కడున్న ఆ ఒక్క టీచర్ చేస్తారు, ఆ గురువు చేస్తారు. వాళ్ళని సమర్థవంతంగా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది సైంటిఫిక్గా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది, ఒక నైపుణ్యం ఉంటుంది. మీరు చేసే పని నేను చేయలేను, నేను చేసే పని మీరు చేయలేకపోవచ్చు. అందరం అన్నీ చేసేలేం. ఇంజనీర్స్కి ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది, డాక్టర్స్కి ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది, ఆర్కిటెక్ట్స్కి ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది, పొలిటీషియన్స్కి ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది. అనేక మంది అనేక రంగాల్లో వాళ్ళ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఆ రోజుల్లో కూడా ఆ యాప్టిట్యూడ్తోనే అనేక విభిన్నమైన రంగాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఆ వ్యవస్థ ఏర్పడింది, ఆ గ్రూప్స్ ఏర్పడ్డాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ వర్ణ వ్యవస్థలో కూడా ఒక్కళ్ళని మించి దాటిపోయే పరిస్థితి ఎక్కడా లేదు. ఇట్ ఈస్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. అంటే మన సమాజంలో ఎంత బాండింగ్ ఉండిందంటే, ఒకళ్ళు లేనిదే ఇంకొకళ్ళ ఎగ్జిస్టెన్సే లేదు. మీరు చేసేది నేను చేయలేను, మీరు చేసే దాని మీద నాకు మీతో అవసరం ఉంది, మీరు చేసే ఉత్పత్తులు నాకు కావాలి. ప్రతిదీ ఉత్పత్తులే కాదు, మీ నాలెడ్జ్ కావాలి, ఉత్పత్తులు కావాలి, ట్రేడింగ్ కావాలి, పరిశ్రమ కావాలి, శ్రమ కావాలి. మనం అందరం కలిస్తేనే ఒక సభ్య సమాజంగా ఆ రోజు మెలిగింది. ఈ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉండిందంటే, ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ దీన్ని వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే సొసైటీని కలపడం చాలా కష్టం అండి, ఓకేనా? దాన్ని విడగొట్టడం చాలా ఈజీ. ఆ విడగొట్టేది ఎలా సమర్థవంతంగా విడగొట్టాలో వాళ్ళు మనకి నేర్పించారు కొంతమందికి. అది వాళ్ళు ఇంకా ఆ పరంపరలో ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేయక్కర్లా. ఎప్పుడైనా కూడా సమాజంలో పాజిటివిటీ వైపు కనుక మనం ఆలోచన స్టార్ట్ చేస్తే, అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మకి మనకిచ్చిన ఒక ఇంటలెక్ట్ని పాజిటివ్గా మన పక్కనున్న తోటి మందికి ఉపయోగపడకుండా మనం గనక ప్రవర్తిస్తే అది మనకి చేటు, మన తరతరాలకి చేటు. ఇట్స్ వెరీ ఈజీ టు టాక్. ఇప్పుడు నా ఇండివిజువల్ ఒపీనియన్తో సంబంధం లేదు. మ్యాక్సిమం జనాభాకి ఏది పనికొస్తుంది, సొసైటీలో ఏది ఉంటే వాళ్ళు బాగుంటారు అనే ఆలోచనతో మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో అప్పుడే మనం మనుషులం అనిపించుకుంటాం. మన పుట్టుకకు అర్థం, సార్థకత్వం ఉంటుంది. అందుకే ఇంటలెక్ట్ మనకే ఉంది, వేరే స్పీషీస్కి లేదు. కానీ అవే ఒక్కొక్కసారి చాలా వైజ్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటికి ప్రేమనే తెలుసు కదా, వాటికి హేట్రెడ్ తెలీదు. అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాటికి ఉంది, మనకి లేదు. అలా మీరు చూస్తే ఈ జీవకోటి రాశుల్లో అన్నిటికీ కూడా ఏవి దోచుకోవు. మనిషి మాత్రమే అత్యంత ఉన్నతమైన జన్మ ఎత్తి దాచుకుంటాడు, దోచుకుంటాడు, కాలగర్భంలో కలిపేస్తున్నాడు. సో ఈ ప్రయత్నం ఆపాలి. మన ఇన్ని స్పీషీస్ భగవంతుడు సృష్టించిన ఇవన్నీ కూడా చాలా సక్రమంగా ఉన్నప్పుడు మనం ఉండలేకపోతున్నాం. హ్యావింగ్ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, ఆలోచించే శక్తి ఉంది, ఆచరించే శక్తి ఉంది, ప్రపంచాన్ని కాపాడే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. అలాంటి అద్భుతమైన జన్మ ఎత్తి ఇంకా కూడా క్యాస్ట్ అనో, క్లాస్ అనో, రిలీజన్ అనో డిస్టింక్షన్ చేసుకుంటూనే వస్తున్నా. సో అలా చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం వాళ్ళు తెలుసుకునే లోపల చాలా కూడా అంతమైపోతుంది. ఓకే. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏమి ఉండదండి. సమాజంలో మనము కొంతమంది మూర్ఖులతో మాట్లాడలేము, అర్థమైందా? కాబట్టి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మార్చాలి అనుకునే ప్రయత్నంలో మనం చాలా కోల్పోతాం. ఎందుకంటే ఒక ప్రీఫిక్స్ మైండ్ సెట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం మార్చే ప్రయత్నం అనేది వాళ్ళకి స్వగతంగా జరగాల్సిన పరిస్థితి. బట్ ఈ ప్రపంచంలో అనేక మంది మీరు మంచి చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళను తయారు చేయండి. ఇప్పుడు 1,000,000 మందిని నేను తయారు చేయాలనుకునే ప్రయత్నం కంటే కూడా 10 మందిని యోగ్యులను మీరు తయారు చేస్తే ఆ 10 మంది ప్రపంచాన్ని సక్రమంగా శాసించే వ్యక్తులుగా తయారవుతారు. అలా తయారైన వ్యక్తులే ఒక స్వామి వివేకానంద గారు అవుతారు, ఒక అబ్దుల్ కలాం గారు అవుతారు, ఒక రాజా రామ్మోహన్ రావు గారు అవుతారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అవుతారు. అలాంటి ప్రపంచాన్ని తన వ్యక్తిత్వంతో, చక్కటి ఆలోచనతో,
ప్రభావితం చేసే మంచి నాయకులు తయారవుతారు. నాయకులు అంటే రాజకీయ నాయకులు కాదు, సమాజాన్ని చైతన్యపరిచి సక్రమంగా ముందుకు తీసుకెళ్లే ఒక నాయకత్వం తయారవుతుంది. అలాంటి వ్యక్తులు తయారవుతారు. వ్యక్తిత్వ వికాసం ఉన్న మనుషులు తయారవుతారు. అలాంటి వాళ్ళని తయారు చేసుకుందాం. యోగ్యులు అవుతారండి. ఎవరికి అవ్వాలో అలాంటి యోగ్యులు తయారు చేస్తున్నాడు. ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా, అద్భుతంగా, అద్వితీయంగా ఉండబోతుంది. సో డోంట్ థింక్, సి ఒక అర్థం ఇప్పుడు తప్పు అని తెలిసిన తర్వాత కూడా మనం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అందులో లోతుపాట్లు ఏంటి, ఎక్కడ అనేది, ఎంతసేపు మనము పక్కనోడిని దూషిస్తూ క్రిటిసైజ్ చేస్తూ, మీరు చూసారా నేను చూసానా, ఒక 5 తరాల తర్వాత పేర్లు చెప్పలేరు ఎవరు. 5 తరాల వ్యక్తుల పేర్లు, మన వంశీకుల పేర్లు చెప్పలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నాం కదా. మరి మనం ఎవరమండి? అనాదిగా వస్తున్న ఆ కల్చరల్ ఇథోస్ని క్వశ్చన్ చేసేవాళ్ళము. మనం చదివామా? దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లిటరేచర్ విచ్ ఇస్ డెస్ట్రాయిడ్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేయడానికి దశాబ్దాలుగా కాదు, శతాబ్దాలుగా కృషి చేస్తూ వస్తున్నారు. కానీ ఎంత రాంగ్ నెరేటివ్ మీరు బిల్డ్ చేసినా, ఎలాంటి నరేషన్ బిల్డ్ చేసినా, ఈ దేశ వ్యవస్థను దెబ్బతీయడానికి ఇటువంటివన్నీ క్రియేట్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అనాదిగా వేల సంవత్సరాల నుంచి ఈ కల్చరల్ ఇథోస్ కాపాడబడుతుంది అంటే మన ఒక సమగ్రత, మన ఒక అంకిత భావం, మన పూర్వీకులు ఇచ్చింది ఇంకా ఈ రక్తంలో, ఈ నరనరాల్లో ప్రవహిస్తూనే ఉంది. అన్నిటినీ డెస్ట్రాయ్ చేశారు, ఇంటలెక్ట్ డెస్ట్రాయ్ చేయలేకపోయినారు. మీరు చూడండి, ఇంటలెక్ట్ని, నాలెడ్జ్ని డెస్ట్రాయ్ చేయలేకపోయారు. దొంగలు హరించనిది, ఎవరు నాశనం చేయది ఏంటి అంటే మన ఇంటలెక్ట్. ఆ నాలెడ్జ్, ఆ పవర్ సెంటర్ని వాళ్ళు ఏమీ చేయలేరు కూడా, ఇంకా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఇలాంటి రాంగ్ నరేటివ్స్ వస్తాయి పోతాయి. అందుకే మీరు చూడండి, సోషల్ మీడియా మాధ్యమంలో మీరు కొన్ని గూగుల్ చేసినా కూడా దేశ హిస్టరీ ఏంటి అంటే ఇన్వేజన్స్లో వచ్చి దేశాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళగా చూపిస్తారు. ముఘల్ ఇన్వేజన్స్లో నుంచి వచ్చి దేశాన్ని పూర్తిగా కొల్లగొట్టిన వాళ్ళని మహనీయులుగా పాఠ్యపుస్తకాల్లో చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో గూగుల్ లాంటి ప్లాట్ఫామ్లో చూపిస్తున్నారు. కానీ ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసినవి చూపిస్తున్నారు. అది ఈజ్ ఇట్ ద నరేటివ్ ఆఫ్ దిస్ కంట్రీ? చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం అంతర్గతంగా ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రశ్న అన్వేషణ స్టార్ట్ అవుతుందో నిజమైన చైతన్యం స్టార్ట్ అవుతుంది. ఇవాళ కూడా ఒక సెషన్ నేను ఒక పాఠశాలలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా రాంగ్ నెరేటివ్ని తీసుకొని ఈ దేశంలో ఆడవాళ్ళకి ఏదో అయిపోయింది, ఇక్కడ ఏదో అనాదిగా తొక్కేస్తున్నారు. అనాదిగా తొక్కుంటే మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడలేము భారతి గారు. నిజంగా కూడా ఆడవారికి ఈ దేశంలో స్వాతంత్రం లేదన్నా, ఫ్రీడమ్ లేదన్నా, వాళ్ళు బానిస బతుకారు అంటే మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడేవారు కాదు. ఎందుకంటే కేవలం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే మనకి ఈరోజు ఈ చైతన్యం రాలేదు. దానికి ముందు వేదాల నుంచి, వేదిక్ పీరియడ్ నుంచి, అంటే ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా, ఇలా 3గా డివైడ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ రోజు గార్గి, లోపముద్ర, మొల్లా, ఇలా ఎంతమంది, ఇలా 1 కాదు 2 కాదు, పోనీ ఇదంతా ఒక ఎత్తు, వేదాలు చదవనీయులు, చదువుకొని స్కాలర్స్ ఉన్నారండి. చాలామంది జీవితాన్ని అంకితం చేశారు. ఆదిశంకరాచార్యులే ప్రశ్నించిన మహనీయురాలు, గ్రేట్ స్కాలర్స్ ఉన్నారు. ఇలా ఒక్కటేంటి, ఆ రోజు నుంచి కూడా చరిత్రలో ఆడవాళ్ళకి, అంటే నేను చెప్తున్న రాంగ్ నేరేటివ్ ఎలా బిల్డ్ అయింది ఈ కంట్రీలో బికాస్ ఆఫ్ సర్టన్ ఇన్వేజన్స్ ఇన్ ద కంట్రీ, అది ఎలా బిల్డ్ అయిందో చెప్తున్నాను. తర్వాత సమయంలో కూడా తీసుకుంటే గుప్తుల కాలంలో కూడా అక్కడ లేడీ బాడీగార్డ్స్ ఉండేవారు, వాళ్ళకు కూడా ప్రత్యేక స్థానం ఉండేది. తర్వాత కొన్ని నెరేటివ్స్ తీసుకొస్తారు, ఈ టైంలో ఇలా చెప్పారు, ఈ టైంలో చెప్పారు. మీరు చూసారా లిటరేచరు, మీరు చదివారా? మన జీవితకాలం సరిపోదు. నేనేమంటానంటే మన ఇంటలెక్ట్ ఎలా వాడాలి. ఒక హంసకి పాలు నీళ్లు ఇస్తే పాలు మాత్రమే తీసుకుంటుంది. ప్రతి సమాజంలో, ప్రతి టైంలో, ప్రతి యుగంలో మంచి చెడు ఎప్పుడు చూపించుకుంటూనే వచ్చారు. మంచిని తీసుకొని మ్యాక్సిమం ఆ మంచిని తీసుకొని ఇప్పుడున్న మీ లైఫ్ స్టైల్కి దాన్ని ఎలా అనువాదిస్తారు, ఇంకా బెటర్గా ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఇంకా చక్కగా ఎలా అభివృద్ధి చెందుతారు అనే దాని మీదనే మీ థాట్ ప్రాసెస్ ఉండాలి. కానీ ఎంతసేపు నెగటివ్ వాట్ ఆర్ యూ డూయింగ్ బై దాట్? మీకు ఏమొస్తుంది? మీరు ఏం సాధిస్తున్నారు? మీకు ఎవరు వచ్చేస్తుందా? వీళ్ళు తప్పు. మన కుటుంబాలలో తీసుకుంటే అందరూ 5 మెంబర్స్ ఉంటే 5 ఒకేలాగా ఉన్నామా? 5 ఒక్కరికి కూడా మనస్పర్ధ లేకుండా ఉన్నారా?
చాలా సంతోషంగా ఉన్నారా? నీ కుటుంబాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. నీ సమాజము కుటుంబమే, యాక్సెప్ట్ చేయండి. మంచిని తీసుకోండి, చెడుని ఎలా అధిగమించాలో చూడండి. ఆ పాజిటివ్ థాట్ ప్రాసెస్తో వెళ్తే సమాజంలో రుగ్మతలు ఉండవు. ఎంతసేపు మీరు నెగిటివే మాట్లాడి 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 అది మీరు నెగిటివ్ చేస్తున్నారు, మైండ్ సెట్ నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు, పక్కనోడిని విమర్శిస్తున్నారు. అంతటి పక్కనోడినంత విమర్శించేంత సత్తా మీకుందా? మీ మొత్తం ఫ్యామిలీలో తప్పు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఎవరైనా ఉన్నారా? నేనేమంటానంటే ఆ డిబేట్స్లోకి ఎవరు వెళ్ళకూడదు. మనము ప్రతి సివిలైజేషన్ నుంచి, ప్రతి సమాజం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఎంత మంచిని తీసుకుంటాం, ఆ తీసుకున్న మంచిని సమాజానికి ఎలా మనం దోహదపరుస్తూ ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి బాటలో మాత్రమే ఉండాలి. దానికే మనకి భగవంతుడు బుద్ధినిచ్చాడు. అంతేగాని పక్కనోడిని విమర్శించమని కాదు. వాడు చేసిన పని నువ్వు చేయకు, చెడు ప్రాపగేట్ చేయకు, మంచిని ప్రాపగేట్ చేయి. టాక్ మోర్ పాజిటివ్, డోంట్ టాక్ నెగటివ్. ఇలా చాలా ఉన్నాయండి. తర్వాత కూడా మీరు తీసుకుంటే బ్రిటిష్ కాలంలో చెన్నమ్మ ఇద్దరున్నారు. ఔరంగజేబుని ముప్పతిప్పులు పెట్టిన చెన్నమ్మ ఉంది, బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన చెన్నమ్మ కూడా ఉంది, ఇద్దరున్నారు. రాణి రుద్రమ్మ ఉంది, చంటి బిడ్డల్ని ఎత్తుకొని వీరోచితంగా పోరాటం చేసిన మహిళా శక్తులు లేరా? ఇప్పుడు మీరు అదే కోవలో వెళ్తున్నారని అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఓల్డ్ సిటీ అనగానే ఒక భయం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఎవరికైనా. అది అలాంటి భయం నిజంగా మీకు ఏమైనా కలిగిందా? ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆలయాల కోసం, పురాతన ఆలయాలను వెలికి తీసే పనిలో ఎలాంటి బాడీ గార్డ్స్ కూడా ఉన్నారా? మాకు తెలిసినంత వరకు అయితే సింగిల్గా వెళ్తున్నారు, వెళ్ళి వర్క్ చూసుకొని వస్తున్నట్టుగా తెలుసు. మరి మీ మాటల్లో మీరేం చెప్తారు? నన్ను కూడా ఇలా ఒక ప్రశ్న రీసెంట్ టైంలో అడిగారు, మేడం జీ క్యా బాడీ గార్డ్ నే లేంగే అని ఒకళ్ళు అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. నేను అన్నా జబ్ గాడ్ హే గాడ్ కి జరూరత్ నహీ హే అన్నా. ఓకే, భగవంతుడే మీతో ఉన్నప్పుడు, మీలో ఉన్నప్పుడు, అది మీరు నమ్మినప్పుడు మీకు ఏ గాడ్ అక్కర్లేదండి అన్నాను. నేనేమంటానంటే మన ఆలోచనలే మనకి రక్ష, సురక్ష, అది ఒక కవచం. మీరు ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నారో, మీ ఆలోచనలో నిస్వార్థం ఉంటే, మీ ఆలోచనల్లో అంకిత భావం ఉంటే, మీ ఆలోచనలో పవిత్రత ఉంటే, మీరు చేసే పనిలో అకుంఠిత దీక్ష ఉంటే, మీకు మార్గం సులభంగా ఆ పరమాత్ముడే ఇస్తాడు. ఆయన మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. ఇది నా దేశం, ఇది మన దేశం. పవిత్ర భారతదేశంలో మన ప్రాంతానికి భాగ్యనగరంలో పురాతనమైన అద్వితీయమైన ఒక పట్టణం, పాత బస్తీ కాదు, దయచేసి మిత్రులారా పాత బస్తీ అనకండి. ఎంతో పురాతనమైన అద్వితీయమైన భాగ్యనగరం మన పట్టణం, పురాతనమైన పట్టణం, ప్రాచీన పట్టణం, ఓల్డెస్ట్ సిటీ, గోల్డెస్ట్ సిటీ, హిస్టారికల్ సిటీ, హెరిటేజ్ సిటీ. ఇది మన భాగ్యనగరం. 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 800, 900, 1100, 1700 సంవత్సరాల ఆలయాలు, పురాతనమైన స్వయంభూ ఆలయాలు వెలికి తీస్తూ ఉంటే అందులో కలుగుతున్న ఆనందం, ఆ పరమాత్ముని దర్శించుకున్నప్పుడు ఆహా ఎంత వైభవంగా ఈ భగవంతుడు ఉన్నాడా, మీకు అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. ఆ పాజిటివ్ ఎనర్జీ, పవర్ సెంటర్స్, ఇన్ని పవర్ సెంటర్స్ మన హైదరాబాద్లో ఉన్నాయా? మన భాగ్యనగర్లో ఇన్ని పవర్ సెంటర్స్ ఉన్నాయా? స్వామి ఒక్కొక్క చరిత్ర మీరు చదవండి. స్వామి ఎలా వెలిశాడో, స్వయంగా వెలిశాడట, స్వయంభూ. అప్పట్లో ఋషులు, మునులు ఎంతమంది తపస్సు చేసిన అద్భుతమైన ప్రాంతం అండి. భాగ్యనగరంలో అనేక మంది ఋషులు తపస్సు చేశారు. వాళ్ళ తపస్సు సంపద ఇక్కడ ఉంది. అది ఎప్పుడైపోతుంది? మీరు కూడా చూడండి. ఒక రీఛార్జ్ కావాలంటే దానికి రీఛార్జ్ అవ్వాలి, అప్పుడే అది పనిచేస్తుంది. భగవంతుడు ఉన్నాడు అని రికగ్నైజ్ చేయండి, వెళ్ళండి. అక్కడ చేసే మంత్రోచ్చారణ, ధ్యానము, ఆ భగవంతుడి సంకీర్తన, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రదేశాలు రీఛార్జ్ అయ్యి దానివల్ల ప్రతిఫలం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. మనకి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ రాబోతోంది. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది కంప్లీట్ పవర్ సెంటర్స్ అవి. ఆ పవర్ సెంటర్స్ మళ్ళీ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే అది సమాజానికి హేతుబద్ధమైనది, సమాజానికి పనికొచ్చేది, సమాజాన్ని అభివృద్ధి బాటలోకి పరమాత్ముడు నడిపించే ఒక పవర్ సెంటర్ భాగ్యనగరం. అండర్స్టాండ్ దిస్. అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎంతమంది ఋషుల తపస్సు అక్కడ ఉంది, ధారపోస్తుంది.
జీవ సమాధి అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. స్వామివారు దేదీప్యమానంగా, అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయాలు ఈరోజు ధూపదీప నైవేద్యాలు లేక, అర్చన లేక ఏవి నోచుకోలేకుండా. అది జరుగుతోంది. అది ఆ భగవంతుడికి కాదు కష్టం, మనను ఉద్ధరించడానికి వచ్చాడు స్వామి భూలోకానికి, ఈ భూమి మీదకి, మన భాగ్యనగరానికి. ఈరోజు జ్యోతిర్లింగ దర్శనం అని, లేదంటే అనేక పుణ్యక్షేత్రాల కోసం అని మన భారతదేశ నలుదిక్కులా వెళ్తున్నామే. అలా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా పరమ పుణ్యక్షేత్రాలు భాగ్యనగరంలో ఉన్నాయి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీకు దర్శనం ఇవ్వడానికి. మీరు వెళ్తున్నారా? ఆర్ యు రెడీ? ఆయన ఈజ్ రెడీ మీకు ఆ పవర్ ఇవ్వడానికి, మిమ్మల్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అదే చెప్పబోతున్నా. ఒక చక్కటి పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల కొలువై ఉన్న మహా పాత పురాతనమైన నగరం భాగ్యనగరం. సో అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అనేక విషయాల్లో ఎంతోమంది పెద్దవాళ్ళని ఉద్దండలను తీసుకొచ్చి అనేక సామాజిక మాధ్యమాల ద్వారా వారి యొక్క సూచనలతో, సజెషన్స్తో అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు విన్నపించుకుంటూ వాళ్ళకు ఒక ప్రతిపాదిక కూడా ఇవ్వడం జరుగుతోంది. దీన్ని చక్కగా కూడా దీన్ని పరిరక్షించుకోవాలి. ఏవైతే అక్రమంగా టెంపుల్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయో, 60 కోట్లకు సంబంధించి ఒక ఆలయానికి సంబంధించిన ల్యాండ్ కబ్జా ల్యాండ్ని మీరు వెలికి తీసి బయటపెట్టారు. దాని విలువ అక్షరాల 60 కోట్లు. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఇది మన పరశురామ ఆలయం అని బేగం బజార్ ఛత్రిలో ఉందండి. ఓకే. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా ఆ దరిదాపులో 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా అక్కడ గుడి ఉందని తెలియడం. అంటే అక్కడ గుడి ఉంది అంటే ఉంది, మూసేసి ఉంది. ఓకే. గుడిలో విగ్రహం మాయమైపోయింది, అక్కడి నుంచి తీయబడింది, గుడి మూసేయబడింది, ఎంక్రోచ్మెంట్ అయింది, కట్టేసుకున్నారు. 25 సంవత్సరాలు ప్రగాఢంగా కోర్టు కేసులో నలిగింది. వాట్ ది రిజల్ట్ 25 సంవత్సరాలు కోర్టు కేసులో నలిగిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు సీజే గారు, తెలంగాణ హైకోర్టు సీజే గారు, ఇంత వెక్సేషియస్ కేసు నేను చూడలేదు అని రాశారు. వారు వెక్సేషియస్ వారు రాశారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు. అంటే ఎంత దారుణం చెప్పండి. అన్ని కేసులు దానికి సంబంధించి కొట్టిపడేశారు. ఎంక్రోచర్స్ని తొలగించండి అని స్టేట్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చాక కూడా 2 ఏళ్ళు పట్టింది. ఏమీ చలనం లేదు. మనం ఏదైతే ఇప్పుడు ఇవన్నీ వెలికి తీయడం స్టార్ట్ చేశామో అప్పుడు వెళ్ళి రూల్ పొజిషన్లోనే అన్నీ చేసాం. ప్రతిదీ రూల్ పొజిషన్లోనే వెళ్ళాం, అడిగాం, అర్థించాం, ప్రార్థించాం, చెయ్యండి అన్నాం. చేయనప్పుడు ఇంకేం చేస్తాం? చాలా సక్రమంగా వెళ్ళి అడిగాం. దానికి పేరు వాళ్ళు ధర్నా అని పెట్టారు. ఎప్పుడైతే మన హక్కులు కలరాయబడతాయో, మనం ప్రశ్నిస్తే ఎప్పుడైతే పక్కవాడికి అది బాధగా ఉంటుందో దానికి వాళ్ళు పెట్టిన పేరు ధర్నా. అది సమాజానికి హేతుబద్ధమైతే ఆ ధర్నా చేయడానికి నేను సిద్ధమే. అదే జరిగింది. 3 రోజుల్లో డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మేము స్పందిస్తాం, ఆ ఎంక్రోచ్మెంట్ తొలగిస్తామన్నారు. అన్న మాట ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈరోజు మీ ఛానల్ ద్వారా కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అది తొలగించారు. కళ్ళ ముందు ఎంక్రోచ్మెంట్ని తీసేశారు. సూపర్. సో 27 సంవత్సరాల స్ట్రగుల్ ఆ గుడికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్ తొలగించడానికి. అయోధ్యలో దేదీప్యమానంగా వెలుగుతున్న రామయ్య భాగ్యనగరంలో బేగం బజార్లో ఎంతో దివ్యంగా మళ్ళీ మన పరశురాముడికి అలాంటి దేదీప్యమానంగా ఆలయం రావాలనేది ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. అంతే దేదీప్యమానంగా అయోధ్యలో రాముడు ఎలాగైతే ఉన్నాడో భాగ్యనగరంలో కూడా బేగం బజార్లో కూడా ఆ పరశురాముడి ఆలయం తప్పకుండా నిర్మిస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. సో ఇలాంటి చైతన్యం వస్తేనే మీరు అడగచ్చు, ఎందుకంటే 400 సంవత్సరాల పురాతనమైన పరశురాముడు అది వేరే మఠంలో ఆ స్వామివారి విగ్రహం పెట్టారు. మీరు అనొచ్చు ఎందుకండి అంటే అది మన కల్చర్ అండి. మనకి కేవలం మతం కాదు, మన ధర్మం, రిలీజియన్ కానీ రిలీజియన్ ఇట్స్ బియాండ్ రిలీజియన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్. వెన్ యూ సే వే ఆఫ్ లైఫ్, మాటలకే పరిమితం అవుదామా, చేతలకు పరిమితం అవుదామా అంటే చేతలకే పరిమితం అవుతాను అంటాను నేను. మాటలు అందరం చెప్తాం కూర్చొని స్టూడియోల ముందు, టీవీల ముందు. అదే అంటున్నా, సనాతన ధర్మం, సామాజిక సేవ, ఇలా ఏ కోవలోకి వెళ్ళినా కూడా కేవలం సభలకి, ఇంటర్వ్యూస్కి, స్పీచెస్కి మాత్రమే పనికొస్తుందని చాలా వింటున్నాం. దానిపై మీరేమంటారు? నేను ఖచ్చితంగా అంటాను. నేనే అంటారు చూసారా, ప్రార్థించే పెదవుల కంటే
సాయం చేసే చేతులే మిన్న అంటారు. దానికి మాటల కన్నా కూడా నేను ఇంతే చేయగలుగుతాను, ఒక అడుగు వేయగలుగుతాను, నేను ఒక అడుగు వేస్తే నాతో పాటు ఇంకొక అడుగు వేయడానికి ఇంకో మనిషిని నేను సంసిద్ధం చేస్తే, అలా ఒకరం సంసిద్ధం చేసుకుంటూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తే అదే సాధ్యం, సుసాధ్యం. నేను చేసే ప్రయత్నం అదే. మనం ఒక్కడమే కదా అంటే బొట్టు బొట్టు కలుస్తేనే కదా మహాసముద్రం. మీరు ఒక్కరే అన్నీ చేసేస్తారా అంటే, చేసే ప్రయత్నంలో నేను ఒక సమిధను అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అయ్యాను, అవుతున్నాను, వెళ్తూనే ఉంటాను. ఆ ప్రాసెస్లో మనం చేస్తున్నప్పుడు, ఆ నమ్మకం కుదిరినప్పుడు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా నేను సైతం ఒక సమిధను అవుతాను, నేను సైతం ఒక నీటి బొట్టునవుతాను, ఒక మహాసముద్రానికి మనం ముందుకెళ్తాము అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ అడుగులే ఇప్పుడు పడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు అక్రమదారుల నుంచి ఈ యొక్క ఆలయ భూములని చెరవిడిపించడం ఒకటైతే, పురాతనమైన అద్భుతమైన మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన పూర్వీకులు మనకిచ్చిన ప్రతీకలు, ఒక సంస్కార భవనాలు, చారిత్రాత్మక కట్టడాలు, అంత చరిత్రను చాటి చెప్పే హైదరాబాద్ అంటే 400 సంవత్సరాల చార్మినారే కాదు, భాగ్యనగరము ఇదే హైదరాబాద్ అంటే కొన్ని వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన అద్వితీయమైన చరిత్ర ఉన్న ఒక హిస్టారికల్ సిటీ, ఒక చారిత్రాత్మక పట్టణం హైదరాబాద్ అని, భాగ్యనగరం అని చెప్పే ప్రయత్నంలోనే అడుగు వేశాను. ఆ అడుగులు ఎంతో మంది వేసుకుంటూ వస్తున్నారు. మీరందరూ వస్తున్నారు, అందరూ ముందుకు వస్తున్నారు, అదే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ధైర్య సాహసే లక్ష్మి. ఎప్పుడైతే ధైర్యంగా అడుగులు వేసుకుంటూ మన చరిత్ర ఏంటి, ఇంత ఘన చరిత్ర, మన వైభవం ఎంత అని మనం అడుగులేసి మనం ముందుకెళ్ళినప్పుడే మన పిల్లలకి, భావితరాల వాళ్ళకి తెలుస్తుంది ఇంత వైభవంగా మనం ఉన్నామా అని. మన తరంతోనే ఆగిపోతే ఇక్కడే ఆగిపోతుంది. మనం తెలుసుకుని ముందుకెళ్ళినాడు ఇవన్నీ సుసాధ్యాలే. అదే ప్రయత్నం చేస్తున్నాము. బట్ ప్రయత్న లోపం లేకుండా చేస్తున్నాము, చిత్తశుద్ధితో చేస్తున్నాము. ఆ భగవంతు అనుగ్రహం, అందరి ఆశీస్సులు. ఈ ధైర్యం మీ కుటుంబం స్వాతంత్ర సమరయోగానికి దగ్గరగా, అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళగా మా అందరికీ తెలుసు. అండ్ అలాగే మీ మెట్టినిళ్ళు కూడా ఆర్మీ వైస్, దానిపై మీరేమంటారు? ఈ ధైర్యం అవన్నీ అక్కడి నుంచి వచ్చాయనంటారా? కొనసాగింపుగా మిలిటరీ పర్సన్ చేసుకున్నారా? మా వారు మిలిటరీ పర్సన్ కాదు, బట్ దే బిలాంగ్ టు ఆర్మీ ఫ్యామిలీ. వాళ్ళు ఉత్తర భారతీయులు. మా ఇంట్లో అందరూ, మా మామగారు, మా బావగారులు, మా తోటికోడళ్ళు కూడా ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేశారు యాజ్ కర్నల్స్. సో ఒక ఆర్మీ కుటుంబ నేపథ్యం. నా మెట్టనీళ్ళంతా కూడా దేశ సేవ, దేశ భద్రత, దేశం కోసం అని అక్కడ తపన. ఆ మెట్టనీళ్ళంతా అలాగే నా పుట్టినిల్లు వైపు చూసుకుంటే, ఎస్ మీరు అన్నది కరెక్టే. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి, ఆ నేపథ్యం నుంచి ప్రారంభమైన ఆ ఒక పూర్తిగా ఒక హెరిడిటరీ ఇది అంటారా మరి, అది ఉంది, ఇటు ఉంది. అండ్ ఒకటి అంటానంటే, ఎన్ని ఉన్నా కూడా మన సుకృతం, ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాను అనుకుంటున్నాను. అందుకే మొట్టమొదట ఈ దేశంలో పుట్టాను, అది నా ఫస్ట్ సుకృతం. తర్వాత నా తల్లిదండ్రులు, నా గురువులు, శ్రేయోభిలాషులు, ఎంతోమంది మహనీయులు, వాళ్ళ నుంచి నేర్చుకున్నదంతా కూడా, ఆ సారమంతా కూడా మన పుట్టుక మనతోనే కాదు, మన కోసమే కాదు, నా కుటుంబం కోసమే కాదు, సమాజం కోసం నాకు ఒక బాధ్యత ఉంది, అది మనం చేయాలి అనే ఆలోచన పరమాత్ముడు కలిగించినందుకు నేను ముందు ఆ పరమాత్ముడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కాబట్టి దీనికి ఎన్నో ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనం ఫ్యామిలీ ఇలా ఉందా అంటే అలా అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి స్వగతంగా ఆ బుద్ధిని రావాలి అంటే ఎక్కడో ఆ భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలనుకుంటున్నాను. అది ఉంది అనుకుంటున్నాను. సో ముందుకు వెళ్తున్నాను. కష్టంతో చేసింది ఏదైనా అది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇష్టంగా చేస్తున్నాను, కష్టంగా ఏమి చేయట్లా. ఎంత ఇష్టంగా చేస్తున్నానంటే ప్యాషనేట్గా. సో అది మొక్కుబడిగా అంటారు కదా, అలా మొక్కుబడిగా అనే విషయం మీ దాంట్లో అసలు వర్త్ కాదండి. ఎందుకంటే ఒక 9 నెలల చిన్నారి కోసం రేప్ కేసు విషయంలో మీరు ఒక ఆడపిల్లగా, అంటే లైక్ ఒక లేడీగా నాకు ఎలాంటి సపోర్ట్ లేదు అని ఆలోచించకుండా డైరెక్ట్ సీఎం ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎలా జరిగింది అసలు అది? అంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు మిమ్మల్ని. అసలు ఏం జరిగిందా ఆ రోజు? అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది? నేను మీతో అదే అంటున్నాను. మన మనసులో కనుక నిజాయితీ ఉండి, మనం చేసే పని మీద మనకి ఒక బాధ్యత కనుక మనకు ఉంటే, సొసైటీ పట్ల మనకి బాధ్యత ఉంటే, ఆ రోజు కూడా 9 నెలల పాప రేప్ విషయంలో గత ప్రభుత్వంలో అంటే ఎంతో మంది కూడా ధర్నాలు చేస్తారు, ఒక వాకింగ్ చేస్తారు, క్యాండిల్ లైట్ అంటారు, సంథింగ్ అని అంటారు, తర్వాత మర్చిపోతారు. బట్ మీరు ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది? నేను ఒకటే అనుకున్నాను,
ఆ పాప నా పాప అయితే నా ఫీలింగ్ ఎలా ఉంటుందో అనిపించింది. అంటే వరుసగా టీవీల్లో ఇంటర్వ్యూలు పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాలలో ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నది ఇది ఇది చిన్నపిల్లల పట్ల మాట్లాడడం అనంతా ఒక ఎత్తు అయితే, ఆ రోజు నేను యాక్చువల్ విజువల్స్ నాకు వచ్చాయి. ఒక ప్రముఖ ఛానల్ వెళ్ళినప్పుడు ఆ విజువల్స్ నాకు వచ్చాయి. ఆ విజువల్స్ చూసినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. ఒక మూమెంట్ నేను చాలా క్వైట్ అయిపోయాను, నిశ్శబ్దంగా అయిపోయాను, మాటలు రాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను మా రిలేటివ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు కళ్ళ ముందు భోజనం పెట్టారు, అమ్మ భోంచేయండి అని. అవే విజువల్స్ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. ఆ పాప బాడీ మీద మార్క్స్, స్టెయిన్స్, బ్లడ్ స్టెయిన్స్. నాకు అన్నం ఒక ముద్ద లోపలికి వెళ్ళలేదు. బాగా కళ్ళ నుంచి ఏకధాటిగా కన్నీరు వచ్చేస్తాం, ఆవేశము, కోపము. 9 నెలల పసిబిడ్డ, తల్లిపాలు తాగుతున్న పసిబిడ్డ మేడ మీద పడుకుంటే తల్లి పక్కన ఆ ఆ ముష్కరుడు ఆ బిడ్డని లేవనెత్తుకెళ్ళి ఆ 9 నెలల పిల్లలో ఏం చూసుంటాడండి? కామము. ఆ పిల్లని ఎంత దారుణంగా రేప్ చేసి చంపేశాడు. దానికి ఒక టీవీలో కూర్చొని మాట్లాడి ఒక డిస్కషన్ చేసి వదిలేయాలా? ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి వదిలేయాలా? ఆ రోజు అనుకున్నా, ఏదైనా అవని ఈ విషయంలో జస్టిస్ వచ్చేంత వరకు నా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తాను, పోరాటం చేస్తానని డిసైడ్ అయిపోయా. వాస్తవానికి నేను డెసిషన్ తీసుకున్నప్పుడు మా ఇంట్లో నేను లేను. మా ఇంట్లో వాళ్ళకి తెలీదు, మా వారికి తెలియదు, ఎవ్వరికీ తెలీదు. ఆ రోజు మా రిలేటివ్ ఇంట్లోనే ఉండిపోయాను. ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అప్పటి ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ గత ప్రభుత్వంలో వారితో అన్నాను, నేను ఇంత జరిగిన దారుణం రాష్ట్రంలో మీరు స్పందించాలి ముఖ్యమంత్రి గారు అని అప్పటి పూర్వ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడాను. నేను మీ ప్రగతి భవన్కి వస్తాను, మీరు ఒక తండ్రి స్థానంలో, ముఖ్యమంత్రి గారు అంటే ఒక తండ్రి స్థానం వారిది, ఆ స్థానంలో మీరు ఉన్నారు. ఈ ఒక ఆడబిడ్డ, చిన్న పసికూన, పాలు తాగే పసికున్న పడుకుంటే రేప్ చేయడం అంటే ఏ పాటి స్టేజ్లో మనం ఉన్నామండి? దీనికి మీరు బదులివ్వాలి, ఏం చేస్తారో చెప్పాలి అని ప్రగతి భవన్ వెళ్ళాను. నేను వస్తున్నానని పెట్టాను, రేపు పొద్దునే వస్తున్నాను సీఎం గారు, మీరు నాకు ఆన్సర్ చేయాలి, లేకపోతే నాకు రెస్పాన్స్ లేకపోతే నేను నిరాహార దీక్షకి వెళ్ళిపోతానని చెప్పాను. 48 గంటల వరకు చేశాను. అంటే అన్నమే కాదు, నీళ్ళు కూడా తాగనని చెప్పాను. ఈ తరుణంలో వెళ్ళాను. చాలా కాల్స్ వచ్చాయి, చాలా మంది అది పోలీసు వాళ్ళే చేశారు, మేము మీ కార్యకర్తలం అని ఇలా అది ఇది అని ఫోన్ చేశారు. అమ్మా ఎక్కడున్నారు, మీ వెనక ఎన్ని వేల మంది వస్తున్నారు, మరి మాకు చెప్పండి, మేము కూడా వస్తామని. తర్వాత చెప్పారు వాళ్ళు నాతో బాగా మాట్లాడిన తర్వాత, అక్కయ్య మేము పోలీసు వాళ్ళమండి, మేమన్నీ చూస్తూ ఉంటాము, మీరు చేస్తుంది కానీ మీరు చెప్పండి అంటే నేను నిజంగానే ఒక్కదాన్నే వస్తాను అన్నానండి. మంది మార్బలం జనం వేసుకొని వస్తాను అనలేదు. నిజంగానే వారిని క్యాంప్ ఆఫీస్కి కూడా ఒక్కళ్ళే వెళ్ళారు. క్యాంప్ ఆఫీస్కి ఒక్కళ్ళే వెళ్ళాను. నేను ఎవరిని ఉద్దేశించి కాదండి, ఈరోజు ఆయన ఆ స్థానంలో ఉన్నారు, ఏంటి విషయం అని అడుగుదాం అనుకుంటున్నాను, ఆ హక్కు లేదంటారా అని అడిగాను. ఒక పౌరాలిగా ఒక ముఖ్యమంత్రి గారిని కలుసుకుని ఎందుకు జరుగుతోందని ప్రశ్నలు అడిగే అధికారం లేదంటారా అని అడిగా. ప్రజాస్వామ్యంలో నేనే వస్తున్నాను అన్నాను. వాళ్ళు నమ్మలేదు, చాలా బలగాన్ని పెట్టారు. సరే అక్కడి నుంచి తొలగించడం జరిగింది, కానీ ఆపలేదు. నాకు తెలియలేదు, నాకు ఒక పూనకం వచ్చేసింది ఆ రోజు, నన్ను ఎందుకండి తీసుకెళ్ళిపోతున్నారు అని, నాకు ఆన్సర్ కావాలి అని. అక్కడికి వెళ్ళి నన్ను వదిలేశారు. తర్వాత ఒక్కటే అనుకున్నాను, నేను హనుమకొండ ఒక్కదాన్ని బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు, నా బండ్లేని తీసుకెళ్ళలేదు, బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. చెప్తే మళ్ళీ అక్కడ అరెస్ట్ చేసేస్తారు మధ్యలో అని. బస్సు ఎక్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాను, వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ఇంటికి. అక్కడ ఎవరిని రానిలేదండి, అక్కడ మీడియా లేదు. ఓకే, మీడియాని రానివ్వలేదు, ఎక్కడ న్యూస్ లేదు. అంతంత మాత్రాన ఒకటే అనుకున్నాను, నా దగ్గర ఉన్న నా మొబైలే నా మీడియా, ఇదే సోషల్ మీడియా. అది పెట్టాను. నేరుగా బాధితుల కుటుంబంతో డైరెక్ట్గా కూడా వాళ్ళు నరేషన్ అంతా తీసుకున్నాను, ప్రజల ముందు పెట్టాను. చెప్పా, నేను ఇక్కడే కూర్చుంటా, ఈ కుటుంబానికి జస్టిస్ జరగాలి. జస్టిస్ ఏంటి? ఆ పిల్ల ప్రాణం తీసిన వాడికి వాడి ప్రాణం తీయాలి, వాడికి ఉరిశిక్ష ఖరారు చేయాలి, డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే అని కూర్చుంది. దాని తర్వాత బాగా స్పందన వచ్చింది. రాత్రి కల్లా పోలీసు వాళ్ళు వచ్చారు, మీరు వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళనని చెప్పాను. మీరు ఏమన్నా చేసుకోండి నాతో. ఆడకూతుర్లందరికీ ఉన్నారు,
వాళ్ళ కష్టం మన కష్టం అని మనం భావించినాడు. నేను ఎప్పుడు చెప్తానండి, ఒక ఆడకూతురికి కష్టం వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా అది మన కష్టంగా మనం భావించినంత కాలం సమస్య తీరదండి. సో అదే భావనతో త్రికరణ శుద్ధిగా అక్కడ భద్రకాళి అమ్మవారి సాక్షిగా కూర్చున్న, అమ్మ నువ్వే ఆ శక్తి నువ్వు, ఇక్కడ సెంటెన్స్ రావాలి వాడికి, ఆ దుర్మార్గుడికి. సో పోలీసులతో చర్చ అంతా అయింది. నేను ఒకటే అన్నాను, మీరు లేవాలి, మీరు వెళ్ళాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే నేను ఆపను. వాడు చంపగా లేనిది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, లా అండ్ ఆర్డర్ని తప్పి వాడు చంపగా లేనిది ఆ న్యాయం కోసం నేను కూర్చున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా అవుతుంది? నా ఇంట్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, నా ఇంట్లో కూడా ఆర్మీలో దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో కూడా అనేక మంది ఆఫీసర్లు, పెద్దవాళ్ళు, ఎంతోమంది ఉద్దండులు నా కుటుంబంలో కూడా ఉన్నారు. నాకు తెలియదా? రూల్ పొజిషన్స్ తెలియదా? మన హక్కులు కాదా? మన కాన్స్టిట్యూషనల్ రైట్ కాదా? ఇవన్నీ ప్రశ్నించాను. అప్పుడు హన్మకొండ పోలీస్ వారు అప్పుడు ఒక వాగ్దానం చేశారు, లేదమ్మా ఖచ్చితంగా కూడా ఇందులో మీ డిమాండ్స్ ఏంటి? నేను చెప్పాను, ఈ కేసు దర్యాప్తు అయ్యేంత వరకు ఏ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఈ కేసు ఎవరైతే తీసుకున్నారో, ఇంకొకటి మెడికల్ ఎవిడెన్స్, 9 నెలల పాపల మెడికల్ ఎవిడెన్స్ ఇస్ ద హైయెస్ట్ మెడికల్ రిపోర్ట్లో. ఇంకేం కావాలి ఎవిడెన్స్? ఇంకా ఏం డిసెక్ట్ చేస్తారు? ఆ పాపని ఎంత దారుణంగా ఆ పాపలు కాళ్ళు సాగిపోయి, ఆ తల్లి మొర, ఆ తండ్రి వ్యధ ఎవరు తీరుస్తారండి? ఎంత జీవితకాలం గాయం కాదా అది? కాబట్టి అది క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా మేము తప్పకుండా దీని పట్ల మేము 100% చర్యలు తీసుకుంటాము, వాడికి ఉరిశిక్ష పడుతుంది, మీరే అంటారు, సభాష్ హనుమకొండ పోలీస్ అని మీరు అంటారు, మీరే చెప్తారు అంటే అక్కడ ఆ పేరెంట్స్ అంగీకారంతో నేను అప్పుడు ఒక 48 గంటలు ఆల్మోస్ట్ ఆ మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి హనుమకొండ వరకు 48 అవర్స్, ఖచ్చితంగా 48 అవర్స్, 40 అంతే, ఇంచుమించు దరిదాపుగా ఆ టైం అయింది. అప్పటి వరకు కూడా జీవితంలో అన్నం తినకుండా అయినా ఉంటామేమో కానీ వాటర్ లేకుండా ఉండలేమన్న ఫస్ట్ టైం నాకు ఐ అండర్స్టూడ్. బికాజ్ అంతసేపు మీడియాతో మాట్లాడుతూ, అందరూ వచ్చారు, అందరితో మాట్లాడు, దానికి ముందు ఇక్కడ కూడా మాట్లాడుతూ, ఇదే లాలాజానం మింగుతూ 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 మాట్లాడి జీవితం నిజంగా అది అనిపించింది ఏదైనా కానీ. బట్ అమ్మ నువ్వే శక్తినివ్వని ఆ భద్రకాళి అమ్మవారిని ప్రార్థించా, నువ్వే శక్తినివ్వు, ఈ పాప విషయంలో జరగాలి. అండ్ ప్రాబబ్లీ దట్ ఈస్ ద సెకండ్ జడ్జ్మెంట్ మన మొత్తం దేశంలోనే ఇండోర్లో జరిగిన జడ్జ్మెంట్ తర్వాత మన దగ్గర తెలంగాణలో ఫస్ట్ జడ్జిమెంట్ ఉరిశిక్ష ఖరారు చేశారు. అక్కడ కోర్టు అతనికి ఉరిశిక్ష ఖరారు చేశారు. తర్వాత అతను అప్పీల్కి వెళ్ళాడు, హైకోర్టులో దానికి జీవిత ఖైదు ఇచ్చారు తర్వాత. కానీ ఫస్ట్ అనౌన్స్మెంట్ అయితే డెత్ సెంటెన్స్ ఇచ్చారండి. ఓకే. కానీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, బయటికి రావాలి. వీళ్ళందరికీ కూడా జీవిత ఖైదు సరిపోదు. ఇఫ్ ప్రూవెన్ గిల్టీ, ఎటువంటి పక్షపాతం లేకుండా గిల్టీ ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళకి ఉరిశిక్ష పడితేనే వాళ్ళకి భయం ఉంటుంది, లేకపోతే ఉండదు. మీరు చేసే సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువ మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కవచ్ ఓన్లీ లేడీస్ కోసం అని చెప్పి పెట్టారు ఒకటి ఆ కార్యక్రమం, మిషన్ కవచ్. మిషన్ కవచ్ అండ్ సాహసి 2 ప్రోగ్రామ్స్ అండి. సాహసి అనేది ఇప్పుడు చాలా వరకు కూడా ఇందాక మీతో అన్న ఒక నెగటివ్ నరేటివ్. ఈ నరేటివ్ ఏంటంటే ఆడపిల్లలు మీరు వీక్ వీక్ వీక్. నేను ఇందాక కూడా ప్రసంగం చేసినప్పుడు చెప్తా ఉన్నా, ఆడపిల్లలు మీరు వీక్ కాదు. ఒక్కసారి దేశ చరిత్ర పుటమిలోకి వెనక్కి వెళితే వీర వనిత గాథలు కోకొలలుగా ఈ దేశంలో ఉన్నాయి. ఆడపిల్లలు, ఆడవారు ఈ దేశంలో ఎప్పుడు వీక్ కాదు. ఆడవారు వీక్ కాదు, సైకలాజికలీ వీక్ కాదు, ఇమోషనలీ వీక్ కాదు, ఫిజికలీ కూడా వీక్ కాదు. ఇఫ్ గివెన్ దెమ్ ఇనఫ్ ట్రైనింగ్, ప్రాపర్ వాళ్ళని గనక ట్యూన్ చేస్తే గనక ఆడవాళ్ళు చాలా కూడా సమర్థవంతులు. అన్ని రంగాలలో, అన్ని రకాలుగా, ఫిజికల్గా కూడా. ఒక తల్లి జన్మనిస్తుంది, తనకది పునర్జన్మ. అంతకంటే ఆడది వీక్ ఎలా అవుతుంది? హౌ కెన్ షీ బీ వీక్? ఒక జన్మనిచ్చే ఒక సత్తా, సామర్థ్యం, అదృష్టం ఆ మహిళకే ఉంది, ఆ మాతృశక్తికే ఉంది. ఆడవారు వీక్ ఎలా అవుతారండి? ఎందుకు అనాదిగా ఇది ట్యూన్ చేస్తున్నారు. సో అందుకే సాహసి అనే ప్రోగ్రాం 8 సంవత్సరాల కింద స్టార్ట్ చేశాను. ప్రతి అమ్మాయి, ప్రతి బాలిక, ప్రతి మహిళ సాహసిగా మారాలి. అన్ని రకాలుగా, మానసికంగా, శారీరకంగా తను సాహసిగా మారినప్పుడే నిజంగా కూడా చాలా అధిగమిస్తుంది. అలానే ఉచితంగా కూడా దాదాపు 21,000 మందిని మేము ట్రైన్ చేస్తూ వచ్చాం. ఓకే. అటు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మేము అశ్విని ఆనంద్ గారు అని తను ఇంటర్నేషనల్ ట్రైనర్, తన ద్వారా కూడా మనం ఈ ప్రోగ్రామ్ తీసుకొని
దాన్ని నేను సపోర్ట్ చేస్తూ ఇంతమంది ఆడపిల్లని ట్రైన్ చేసుకుంటూ వచ్చాను ఒకటి. తర్వాత మగవారి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చిన నాడు స్త్రీమూర్తులకి ఆ గౌరవం ఉంటుంది అని మిషన్ కవచ్ స్టార్ట్ చేశాను. మిషన్ కవచ్ ముఖ్య ఉద్దేశం ఇది అప్పట్లో మహాత్మా గాంధీ గారి పర్సనల్ సెక్రటరీగా కళ్యాణం గారు అని ఉండేవారు. వారు కాలం చేశారు. ఆల్మోస్ట్ 98 ఇయర్స్ ఆయన బతికారండి. చాలా అద్భుతమైన వ్యక్తి వారు. స్వాతంత్ర సమర యోధులు వారు. వారు చాలా నిష్ఠాగరిష్ఠులు. కళ్యాణం గారు చెన్నైలో ఉండేవారు. ఆ వయసులో వారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్పెషల్గా ఆయన చేతుల మీదుగా మిషన్ కవచ్ స్టార్ట్ చేశాను. మిషన్ కవచ్లో మగవాళ్ళు మాత్రమే స్త్రీ యొక్క మర్యాద గురించి, వాళ్ళని ఎలా ఆనర్ చేయాలి, వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళ ఇంటిగ్రిటీని కాపాడుతామని తీసుకునే ఒక ప్రతిజ్ఞ. ఇది ఎవరి చేత చేయిస్తున్నాము? ఎంతో మంది మగవాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఎందుకంటే వాళ్ళకి అనేక మంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేయించాం. అలా సినీ రంగంలో ప్రముఖులు ఉన్నారు, చాలామంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు. చాలా ఇంతకుముందు మీతో అన్నట్టుగా కళ్యాణం గారే స్టార్ట్ చేశారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నాకున్న ఒక పరిధిలో అనేక మందిని మెన్ సెలబ్రిటీస్ని కూడా వాళ్ళు ఈ యొక్క ప్రతిజ్ఞ తీసుకుంటూ వాళ్ళు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేశాము, సఫలీకృతం అవుతామని అనుకుంటున్నాం. సో దట్ కనీసం ఆ మార్పు, ఎందుకంటే మెన్ సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అవుతారు. సో తద్వారా సమాజంలో ఒక మార్పు తెచ్చే ఒక ప్రయత్నంగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అమ్మతనం అనేది చాలా గొప్పది అని అంటారు. మీరు బయట వాళ్ళని అంత మనసుకు తీసుకొని ఫైట్ చేస్తున్నారు. సమాజ సేవలో పడి ఎందుకు మీరు పిల్లల్ని వద్దనుకున్నారు? అంటే వాస్తవానికి పెళ్ళే చేసుకోకూడదు, సమాజ సేవకే నా జీవితం పూర్తిగా అంకితం అనుకున్నాను. అంటే సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు చూస్తూ, అంటే చిన్నప్పటి నుంచి ఆ క్వెస్ట్ ఉండింది, ఎందుకో నాకు కూడా తెలియదు. సో నేను చూస్తున్న ప్రతి విషయం పట్ల స్పందించేదాన్ని, క్వశ్చన్ చేసేదాన్ని, అడిగేదాన్ని, తెలుసుకునే ప్రయత్నం చేసేదాన్ని, నాకంటే పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడేదాన్ని. ఇది ఎందుకు అని ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది. అందరూ అనేవారు, ఇది ప్రశ్నలు తింటుందా బాబు అని. సో ఆ క్వెస్ట్తోనే అనేక అంశాల మీద తెలుసుకుంటూ, చిన్నపిల్లలతో అనాథాశ్రమాలకు వెళ్తే ఎందుకు వీళ్ళని పుట్టిస్తున్నారు, ఎందుకు వీళ్ళని అనాథలు చేస్తున్నారు, ఎందుకు అలా కుప్పల్లో పడేస్తున్నారు, ఎంత బాగుండే పిల్లల్ని చూశానో నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు. సో అండ్ వృద్ధాశ్రమాలు ఎందుకు? మన సంస్కృతి కాదే, మన కుటుంబంలో అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ గారు, తాతగారు, ఏంటి ఇంతటి చక్కగా ఈ వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నం అవుతుంది, ఈ బాండ్ ఎందుకు దూరం అవుతుంది, ఈ ఇంటర్ జనరేషనల్ గ్యాప్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా నాకు క్వశ్చన్స్ ఉండేవి. పుస్తకాలు బాగా చదివేదాన్ని, సమాజానికి వెళ్ళినప్పుడు చూసుకునేదాన్ని, చదివిన దానికి అది కనపడుతున్న దానికి వ్యత్యాసం చూసుకునేదాన్ని, క్వశ్చన్ చేసేదాన్ని, పెద్దలతో చర్చించేదాన్ని, ఇలా చాలా ఉండేది. సో ఈ తరుణంలో ఏమైందంటే, ఒకటి నా జీవితంలో నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడే భగవద్గీత, నేను మొదటగా నా రాతని మార్చిన భగవద్గీతని చదివాను. తర్వాత అనేక మిగతా మత గ్రంథాలు కూడా చదివాను, మిగతా మతాలకు సంబంధించి గ్రంథాలు చదివాను. మన ధర్మాన్ని అనుసరించే మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కూడా చదివాను. ఇవన్నిట్లో ఏంటంటే ఒక ఆలోచన, మన థాట్ ప్రాసెస్ ఎంత మారుతుందంటే, మీరు ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఆ వ్యత్యాసం ఏంటి. వరల్డ్స్ బెస్ట్ సైకాలజిస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురు, యావత్ జగత్తుకి ఆయన గురువు, ఆయన దిశానిర్దేశం చేశాడు. భగవద్గీత చదివితే చాలండి. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా అనేక దేశాలు ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాయి, కానీ మనం అవ్వలేకపోతున్నాం. మనకది మత గ్రంథం కాదు, మన జీవన శైలి ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసే ఒక పవిత్రమైన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా మంచిదారిలో వెళ్ళాలి, మన కర్మ సిద్ధాంతాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలి అని చెప్పే అద్భుతమైన గ్రంథం ఇంకెక్కడ మనకు దొరకదు. సో ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్తో అందులో చెప్పిన ప్రతి అంశం కూడా వాటికి లాజికల్ సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. మనం తినే ఫుడ్తో సహా మన ఆలోచనలు ఎలా ఉంటాయని, మనం ఏం చేస్తామని, ఎలా అధిగమించాలి అని, ఇలా చాలా జరిగాయి. సో ఈ క్రమంలో ఏంటంటే, అటు భగవత్ సేవ ఒకటి, 2 మానవ సేవ.
ఈ రెండు జీవితానికి చాలా అనుకున్నాను, పెళ్ళొద్దు అనుకున్నాను. బట్ భగవంతుడు మనందరికీ ఒక రాత రాసే పంపిస్తాడు. నా జీవితంలో కూడా ఒక అద్భుతమైన రాతే రాశారు. ఆ అద్భుతమైన రాత పేరే నా జీవన యాత్ర కోసం ఆ భగవంతుడు రాసిన ఆ రాత మా వారు ప్రవీణ్ పాఠక్ గారు. సో ఇలా డిసిషన్ తీసుకున్నప్పుడు వారి రియాక్షన్ ఏంటి? నిజంగా ప్రేమ అంటే పక్క వ్యక్తి యొక్క ఇష్టాన్ని గౌరవించడం, ఆచరించడం, వాళ్ళు ఆచరించే ప్రయత్నంలో ఎంతైనా ఏదైనా నా వంతు మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, వాళ్ళు ఎక్కడైనా పడబోతున్నారు అంటే వెన్ను తట్టి లాగడం, ఆ చేయి పట్టుకొని నడవడం అనేది నేను తనలో చూశాను. ఎందుకంటే అనేక సంఘర్షణలు సామాజిక క్రమంలో పనిచేస్తున్నప్పుడు ఎదురవుతున్న ఎన్నో బాధలు, వాటన్నిటినీ కూడా ఎప్పుడూ ఒకే మనిషి అధిగమిస్తాడు అనుకున్న దానికంటే కూడా అలాంటి ఉన్నతమైన వ్యక్తులు మన జీవితంలో వచ్చినప్పుడు నిజంగా చాలా మంచి పరిణామాలు జరుగుతాయి అన్న దాంట్లో నా జీవితంలో నిదర్శనం. మా వారే కాదు, మా అత్తగారు, మా మామగారు వాళ్ళు లేరు, కాలం చేశారు, కానీ వాళ్ళందరూ కూడా నాకు స్ఫూర్తి. మా ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను చిన్న కన్నబిడ్డలాగా, నేను చేసే ప్రతి పనిలో నువ్వు సమాజం కోసమే పుట్టావు, ఈ సమాజానికి నువ్వు కావాలి, ఈ దేశానికి నువ్వు కావాలి, ఈ ప్రపంచానికి నువ్వు కావాలి అని నన్ను ప్రోత్సహించిన మా మామగారు కానీ, మా అత్తయ్య గారు కానీ, మా వారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దేవర్ దేర్ అండి. సో ఆ క్రమంలోనే నాకు తెలుసు మనకంటూ ఒక బాండ్, అటాచ్మెంట్, ఒక జీవితం ఉంటే ఎలా ఉంటుందో తెలుసు. సో ఆ తీపి నాతో ఉంటే ఆ ఒక్కరికే తీపి, బట్ నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఆ తీపిని నేను ఇవ్వాలి, ఆ ప్రేమనివ్వాలి, ఆ మాధుర్యాన్ని ఇవ్వాలి, డ్యూటిఫుల్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళొద్దు అనేది చిన్నప్పటి నిర్ణయమే, కానీ అయ్యింది నా అదృష్టం. కానీ ఈ నిర్ణయం మాత్రం చాలా గట్టిగా కట్టుబడి ఉన్నాను. నా పిల్లలు, నేను మా వారు అదే అంటాం, అందరూ మా పిల్లలే అని. అలా ఒక 300 మంది ఆడపిల్లల్ని చదివించుకున్నాం ఉడతా భక్తిగా. ఎంతోమంది, వేల మందికి ఈరోజు సాహసి కానివ్వండి, చదువులు కానివ్వండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వ్యత్యాసం లేదు, ఏ వ్యత్యాసం లేదు, ఏ ఏజ్ గ్రూప్ లేరు, చిన్న లేదు, పెద్ద లేదు, మధ్య వయస్కులు లేరు, అందరూ మా పిల్లలే. ఇంతమంది పిల్లలకి మన అమ్మ నాన్న, మమ్మల్ని వెళ్ళిన నన్ను అందరూ అలాగే అంటారు, పెద్దవాళ్ళు అలాగే అంటారు, చిన్నపిల్లలు అలాగే అంటారు. మా వారు కూడా, మేము కన్యాదానాలు చేసాం, బస్తీల్లో ఎంతమంది ఆడపిల్లలు కన్యాదానం చేసాం, మా ఇంటి నుంచి వెళ్తూ ఉంటాయి ప్రతిదీ. సో అదొక సాటిస్ఫాక్షన్. ఏ డిస్టింక్షన్ లేదండి, అందరూ మనుషులే, అందరూ ఒకటే. జాతి, కులం, క్లాసు ఏది లేదండి. క్లాస్ లేదు, మాస్ లేదు, క్యాస్ట్ లేదు, రిలీజన్ లేదు, ఏది లేదు. అందరి కోసం మనం పనిచేయాలి. మనకి భగవంతుడు ఎంత ఇస్తారో మన జీవితంలో మన కుటుంబాన్ని విస్తరించుకుంటూ, మన పిల్లల్ని ఎలా పెంచుకుంటూ, ఈ సమాజంలో ఎంతమందిని మనం ఓన్ చేసుకోగలిగితే, ఎంతమంది మనం పిల్లలుగా స్వీకరిస్తే అది మన అదృష్టం అని, అందరూ మన పిల్లలే అని ముందుకెళ్తున్నాం. అందులో ఒక హాయి ఉంది, చాలా సంతోషం ఉంది. ఆ సంతోషం మీ కళ్ళలో కనిపిస్తుంది. అది వేరు, ఎందుకంటే వీళ్ళంతా మన పిల్లలే అని ఆ ఓన్ చేసుకోవడం అయితే మాకు ఉందండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ డెసిషన్. అందరూ మా పిల్లలే. వెరీ నైస్, హ్యాపీ టు హియర్. మన ఆలోచనలు పంచుకొని మనం చేసే పనులను ముందుకు తీసుకెళ్లే వాళ్ళే మన పిల్లలు. వాళ్ళు మన కన్న పిల్లలే అయ్యుండక్కర్లా. స్వామి వివేకానంద గారు వారిని అనుసరించేవాళ్ళు అందరూ ఆయన పిల్లలేగా. అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వ్యక్తి, వారి ఆలోచనలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళి అందరూ వారి పిల్లలేగా. మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదుగా, కానీ ఇంతమంది పిల్లల్ని తయారు చేశారుగా. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ మనం వాళ్ళ ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరూ మన పిల్లలే. సో దిస్ వాట్ ఐ బిలీవ్ అండి. అండ్ అలాగే చిన్న వయసులోనే చాలా దేశాలు చుట్టేశారు. 70 దేశాల యువతతో మీరు వర్క్ చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు మీ మాటల్లో తెలియజేయండి. 70 దేశాల యువతతో కలిసి యువత ఉపాధి అవకాశాల మీద ఒక అంతర్జాతీయ సంస్థలో నేను కలిసి పనిచేశానండి. ఎస్, మీరు అన్నది కరెక్టే. 19 ఏళ్ల వయసులోనే భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం ఆస్ట్రేలియాలో వచ్చింది. అలా ఆస్ట్రేలియా, ఈస్టర్న్ యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇలా అనేక ఖండాలలో వెళ్ళి పనిచేయడము, అక్కడ యువతతో పనిచేయడము, దాదాపు ఒక 12,000 మంది యువతని ట్రైనింగ్ ఇవ్వడము, అనేక యూనివర్సిటీస్లో, అనేక దేశాలలో, అనేక కార్యక్రమాలలో ఒక వక్తగా వెళ్ళాను. అనేక సందర్భాలలో ఆర్గనైజర్గా అనేక పాత్రలు పోషించాను. అది భగవంతుడిచ్చిన సుకృతంగానే నేను భావిస్తాను. ఎంతో నేర్చుకున్నానండి. ఇన్ని దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా మనం అంటాం కదా,
ఒక వసుదైక కుటుంబం అని. అదే అదే థాట్ ప్రాసెస్లో వెళ్ళానండి. అలాగే పనిచేశానండి. అలాగే మమేకమయ్యానండి. అందుకే ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు కూడా నిన్ను కన్న నీ దేశం ధన్యురాలు అని. సో అలాంటి ఒక ఇట్స్ అ బిగ్ వర్డ్. అలా ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి దేశంలో నేను రిప్రజెంట్ చేసి, మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేసిన అన్ని దేశాలలో నాకు అదే ఆ ఆప్యాయత కనబడింది. అప్పుడు అనిపించింది, అప్పుడు వచ్చిన ఆలోచన చెప్పమంటారా, థింక్ బియాండ్, వర్క్ బియాండ్ బౌండరీస్. సరిహద్దులు లేని దేశాలుంటే ఎంత బాగుండు కదా అనిపించిందండి. ఎందుకంటే అందరి ఆలోచనలు, నేను అక్కడ ఆడవాళ్ళతో పనిచేసినప్పుడు, అనేక మంది మిగతా వాళ్ళతో పనిచేసినప్పుడు, పిల్లలతో పనిచేసినప్పుడు, అరే మన ఆలోచన విధానం అందరిది ఒకటే కదా, ఈ దేశం వాళ్ళది వేరుగా ఉంటుందా అనేది లేదండి. మానవత్వం, ప్రేమ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి భాష రాకపోయినా భావం అర్థమవుతుంది కదా, ఆ భావం అర్థమైన పరిస్థితులు ఎన్నో నేను చవి చూశాను. ఆ కళ్ళల్లో ఆ బాధను చూశాను, ఆ కళ్ళల్లో ప్రేమను చూశాను. మనం వెళ్ళి వాళ్ళని ఆప్యాయంగా పలకరించినప్పుడు, వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నప్పుడు భేదం లేదు, రంగు భేదం లేదు, రేస్ లేదు, మనమంతా ఒక్కటే మనుషులమే. నేను ఆస్ట్రేలియాలో ఒక మాట అన్నానండి. నేను ఉగ్రవాద నిర్మూలన మీద రిప్రజెంట్ చేశాను 19 ఏళ్లకి భారతదేశాన్ని ఆస్ట్రేలియాలో. ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒకటే మాట అన్నాను నేను, ఒక కాకి దెబ్బ తగిలి కింద పడితే అనేక కాకులు వచ్చి వాళ్తాయి, దానికి ఏమి రిలేషన్ ఉంది, ఏమి క్యాస్ట్ ఉంది, ఏ రిలీజన్ ఉంది, ఏముంది, అయ్యో నాలాగే ఉండే ఒక ఆకారం, కాకి నాలాగే ఒకటి ఉంది, పడిపోయింది దెబ్బ తగిలి అని పడింది కదా, ఆ పాటి జ్ఞానం మనకు లేదా ఈరోజు? అన్ని కులం పేరుతో, మతం పేరుతో, ఆధిపత్య పోరుతో మనని మనం చంపుకుంటున్నాం, వినాశనం వైపు అడుగులు వేస్తున్నాం. ద మోస్ట్ ఇన్ఫీరియర్ స్పీషీ ఆఫ్ ద ఎర్త్ కాకి, అది ఇన్ఫీరియర్ స్పీషీ కదా. మనుషులు సుప్రీం. మనమేం చేస్తున్నాం, అవేం చేస్తున్నాయి. వాటికి ఉన్నంతటి దయాగుణం మనిషికి లేకుండా పోయింది కదా అని ఆ రోజు యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ ఏదైతే నడుస్తుందో, సివిలియన్ రైట్స్ మీద, హ్యూమానిటేరియన్ లా మీద, ఆ రోజు నేను చెప్పిన వాక్యం అండి అది. ఒక జర్నలిస్ట్ అందరికీ 33 చెరువులు నీళ్ళు తాగించింది. నా వరకు నా టర్న్ వచ్చేసరికి నేను ఇదే ప్రశ్న చేశాను, ఈ కాన్ఫరెన్స్ వల్ల ఏంటి అని అడిగింది. ఏం చేయబోతున్నారంటే, ఏదైతే ఈ ప్రయత్నం ప్రపంచ దేశాలలో కూడా మానవత్వం, ప్రేమ, శాంతి అనేది ఈరోజు ఎంత అవసరం ప్రపంచ దేశాలకి అనేది చాటి చెప్పే ప్రయత్నం అక్కడ చేశాను. ఆవిడ నీళ్లు తాగి వెళ్ళిపోయింది, మారు క్వశ్చన్ అడగకుండా. ఇంకొకసారి మీ పొలిటికల్ విషయానికి వస్తే, చివరిగా టీడీపీ బీఆర్ఎస్ కాదనుకొని బీజేపీకి వెళ్ళటానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను బీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఏం అడగలేదు, నేను ఎప్పుడు ఏ పార్టీలో లేను. ఓకే. టీడీపీ కూడా ఏం కాదు, ఎందుకంటే 2003 సంవత్సరంలో అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా చాలా సందర్భాలలో నేను రిప్రజెంట్ చేసిన ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అప్పట్లో వారు నిర్వహించిన సమ్మిట్స్లో నేను ముఖ్య పాత్ర పోషించాను. సో అండ్ చాలా డైనమిక్ లీడర్షిప్ ఉన్న వ్యక్తిగా, ఒక యంగ్స్టర్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అండ్ డెఫినెట్గా ఆయన ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్స్లో నేను ముఖ్య పాత్ర పోషించాను. హైదరాబాద్ ఫోరంలో చాలా అద్వితీయంగా నేను అందులో ఎన్నో రోల్స్ ప్లే చేశాను. సో యూత్ పాలసీస్ మీద కానివ్వండి, ఏది కానివ్వండి, అప్పుడు ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి అంటే చాలా నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా, ఇది బాగాలేదండి, ఇది పెట్టండి అంటే వారు చాలా చాలా కన్స్ట్రక్టివ్గా, చాలా ఆప్టిమిస్టిక్గా అవి మార్చారు కూడా డ్రాఫ్ట్ యూత్ పాలసీస్లో, అండ్ అప్రిషియేట్ చేశారు కూడా. సో అలాగా నేను చూసి, ఆ డైనమిజం చూసే నేను అన్నాను. తర్వాత కూడా నాకు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, మీలో ఆ డైనమిజం మేము చూస్తున్నాము, మీరు అప్పుడు టీడీపీకి రావాలి అన్నారు. అప్పుడు నేను వాజ్ టూ యంగ్ అండి, నేను కాలేజ్లో ఉన్నాను, అప్పుడు రాజకీయాలు వద్దు అనుకున్నాను. బట్ కానీ 9 రాష్ట్ర ప్రభుత్వాలతో నేను ఉన్న అంతర్జాతీయ సంస్థకి 2వ ప్రతినిధిగా భారతదేశానికి పనిచేసినప్పుడు 9 రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాను. సో నాకు చాలా అద్భుతంగా అక్కడ చీఫ్ సెక్రటరీస్ గారికి కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి కూడా ఒక థింక్ ట్యాంక్గా నన్ను పిలవడము, ఏం చేస్తే బాగుంటుంది యువత కోసం అని. ఎస్పెషలీ వీఆర్ నాట్, దెర్ ఇస్ అ సేయింగ్ చూసారా, ఇప్పుడు యువత అనే వాళ్ళు ఏదో వెళ్ళి మన దేహాన్ని అడుక్కోకర్లా, వీఆర్ క్రియేటర్స్. సో యూత్ ఆంటర్ప్రెనర్షిప్ మీద చాలా నమ్మకం ఉండింది. యువ పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎదగాలి, వాళ్ళు దే ఆర్ గివర్స్, మనము ఇచ్చేవాళ్ళం.
సో ఆ పర్ఫార్మెన్స్ చేసే స్టేజ్లో యువత ఉండాలి. ఏ దేశంలో లేని యువ సంపద మన భారతదేశంలో ఉంది. 40% యువ సంపద. ఆ సంపద కనుక తప్పకుండా కూడా దీని మీద దృష్టి పెడితే ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు వస్తే మనం ఈరోజు ఎన్నో అద్భుతాలు చేయొచ్చని ఆ నమ్మకంతోనే పనిచేశాను. ఐక్యరాజ్య అనుబంధ సంస్థలతో కూడా కలిసి పనిచేశాను. అటు వరల్డ్ బ్యాంక్, ఏడిబి ఇలా అన్నిట్లో కూడా నేను పనిచేసి పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. అబ్దుల్ కలాం గారి పురా కాన్సెప్ట్తో అనుబంధంతో పనిచేశాను. ఆ విజన్ డాక్యుమెంట్లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఎంఎస్ స్వామినాథన్ గారి ఆర్గనైజేషన్తో, ఎంఎస్ స్వామినాథన్ గారి వాటిలో, ఎందుకంటే మేము పనిచేసిన మా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో చాలా చాలా ప్రముఖమైన ఆర్గనైజేషన్స్ అన్నీ మాకు పార్ట్నర్స్గా ఉండేవారు. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన అనేక ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మన దేశానికి సంబంధించి అనేక మంది ప్రముఖులు, ఉద్దండులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్స్, పెద్ద వాళ్ళతో కలిసి చాలా చిన్న వయసు, సుదీర్ఘ వయసులోనే సుదీర్ఘంగా ప్రయాణం చేశాను. అనేక మంది ఉద్దండుల్ని కలిశాను. ఆ నాలెడ్జ్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ పెట్టుకొని దీనంతా కూడా మళ్ళీ మన దేశ అభివృద్ధి కోసం మనం ఏం చేయగలుగుతాం అని విదేశాల్లో కొన్ని రోజులు కొంతకాలం విదేశాల్లో ఉన్నప్పటికీ మళ్ళీ భారతదేశానికి వచ్చేసి ఈ కర్మభూమికి మనం ఏం చేయగలుగుతాం, మన సత్కర్మల ద్వారా ఈ కర్మభూమికి మనం ఏం చేయగలుగుతామని దేశానికి వచ్చి పనిచేస్తూ తర్వాత భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాలు క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీలో అటు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రేరణతో, మోడీ గారి ఇన్స్పిరేషన్తో ఈ పార్టీలో సర్వసాధారణ కార్యకర్తగా పార్టీలో నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. దేశము, ధర్మము, భారతీయ జనతా పార్టీ ఒక భారతీయతతో ఉన్న ఒక పార్టీగా ఆ పార్టీలో ఒక సర్వసాధారణమైన కార్యకర్తగా నేను సైతం ఈ దేశ అభివృద్ధికి బాటలేసే విధంగా పనిచేయాలని ఇందులో నిమగ్నమై పనిచేస్తున్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నా ప్రొఫెషన్, నేను ఒక సైకాలజిస్ట్గా కానివ్వండి, ఒక ఆధ్యాత్మికవేత్తగా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మనకున్న కొద్దిపాటి ఒక ఆ భగవంతుడు ఇచ్చిన సంస్కారాన్ని 10 మందికి, మనతో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాలని ఒక ఆలోచనతో ముందుకు అడుగులేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ టైం ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఎరగంగానే ఒప్పుకున్నందుకు, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్ అ లాట్ ఫర్ అస్. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా మేము అండ్ అలాగే మా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా కోరుకుంటారు. థ్యాంక్ యూ భారతి గారు. థ్యాంక్ యూ సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్.